నారా చంద్రబాబు నాయుడు అనే నేను చూసారుగా చంద్రబాబు ఇలా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 2 ఏళ్లు పూర్తయింది కదా. ఇదిగో ఇవాళ తిరుపతిలో భారీ సభ నిర్వహిస్తున్నాం అని ఇలాంటి విస్తృత స్థాయి ప్రకటనలు కనబడతా ఉన్నాయి కదా. ఇంతకీ ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగింది? కూటమి ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ఎలా అనిపించింది? మీరు నాకు చెప్పండి, మనం మాట్లాడుకుందాం అని లోగడ నేను ఒక చిన్న వీడియో చేస్తే దాంట్లో చాలా మంది చాలా ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరికీ కీటాక్స్ తరపున కృతజ్ఞతలు. ఎందుకంటే కీటాక్స్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. పార్టీ ఏదైనా కావచ్చు, అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ప్రజల పర్సెప్షన్ నుంచి రాజకీయాన్ని, పరిణామాల్ని చూడాలి అనే పాలసీ పెట్టుకుంది కీటాక్స్. తెలుసు కదా మీకు. ఇప్పుడు కూడా నేను రాళ్ళు వేయాలి అని అనుకోవట్లా, మైలురాళ్ళు ఎన్నున్నాయి అని ఎంచి చూడాలని మాత్రమే అనుకుంటున్నా ఈ 2 ఏళ్లలో. అందుకోసమే హామీలు, అభివృద్ధి, విధానాలు, ప్రచారాలు అనే 4 పిల్లర్ల ఆధారంగా మనం ఈ 2 ఏళ్ల పరిపాలనని అర్థం చేసుకునేందుకు ట్రై చేద్దాం. చివరాఖర్లో జనం రెస్పాన్స్ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా నేను క్షుణ్ణంగా చూపిస్తా. అంతా చూసిన తర్వాత మీ ఒపీనియన్ షేర్ చేయండి. రాజకీయ జెండాలు, ఎజెండాలు కన్నా కూడా రాష్ట్రంలో జనం బతుకులు, భవిష్యత్తు చాలా ముఖ్యం అనే ఆలోచనతో కీటాక్స్ ఈ వీడియో చేస్తూ ఉంది. రెండేళ్ల పరిపాలనా కాలం ఏపీకి ఎలాంటి అనుభవాలను చూపించింది? కూటమి హయాంలో రాష్ట్రంలో తిరుగులేని అధికారం, 164 సీట్లు కూటమికి ఉన్నాయి కదా. కేంద్రంలో భాగస్వామ్యం ఉంది. అన్నిటికీ మించి కీలకమైన విషయం, బీజేపీ టీడీపీ మద్దతు మీద ఆధారపడి నడుస్తా ఉంది. అంటే ఆక్సిజన్ ఇస్తున్నది ఏపీనే ఇప్పుడు కేంద్రానికి. ఏపీ చూడబోతేనేమో కేంద్రం మద్దతు మీద ఆధారపడి, అది లేకపోతే కొనసాగలేని పరిస్థితిలో ఉంది ఆర్థికంగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం సాధించింది కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో అనేది 1 by 1 చెక్ చేద్దాం. నేను 4 అంశాలు చెప్పా కదా. అందులో మొదటిది హామీలు. హామీలు అనగానే సూపర్ 6 గుర్తొస్తుంది కదా మనకి. సూపర్ 6 ఎంత వరకు అమలైంది? చంద్రబాబు చూడబోతేనేమో 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇలాగా సూపర్ 6 అమలైపోయింది, బ్రహ్మాండంగా చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు కదా. ఇలాగా మరి సూపర్ 6 మీకు అందిందా? మీలో సూపర్ 6 హామీలు అన్ని అందుకున్న వాళ్ళు ఎవరున్నారో ఉంటే గనక కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలకి 1500 చొప్పున ఇస్తా అన్నారు కదా. నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తా. అలా 1500 తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. ఆ తర్వాత అయితే ఉద్యోగం, లేదంటే 3000 నిరుద్యోగ భృతి యువతకి ఇస్తామన్నారు కదా. ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అలా ఉద్యోగం వచ్చిన వాళ్ళైనా, లేదంటే ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వాళ్ళైనా కానీ మాకు వచ్చింది, ఇదిగో ఇది మా ఊరు, మా ప్రాంతం అని చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే రాష్ట్రం మొత్తం తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. సూపర్ 6 అమలైపోయింది, అన్ని ఇస్తున్నామంటున్నారు కదా. అందుకోసం అర్థమైంది కదా. హామీలు అంటే ఉచిత పథకాలు, పంపకాలు చేస్తామనో అది మాత్రమే మాట్లాడతారా ఎప్పుడు అని కొంతమందికి రోషన్ రావచ్చేమో. అలాంటి వాళ్ళకి నేను ముందే చెప్తున్నా, రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా మిడిల్ క్లాసు, పేదలు ఉన్నప్పుడు, ప్రభుత్వ సహాయాల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు, అయితే వాళ్ళకి ఉపాధి చూపించాలా, లేదంటే గనక ఇస్తామన్న పథకాలు వాళ్ళకి అందించాలి. ఈ రెండిట్లో ఏది చేసినా పర్వాలా. మరి ఈ రెండిట్లో ఏది జరగకపోతేనే ప్రాబ్లం. అందుకోసమే స్పెసిఫిక్ గా నేను ఉద్యోగం వచ్చిందా, లేదంటే నిరుద్యోగ భృతి వచ్చిందా అని అడుగుతున్నా. అంటే నేను ఉచితంగా పంచిపెట్టాలి అని చెప్పే విధానానికి సపోర్ట్ చేయట్లా, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా. మీరిచ్చిన హామీలే కదా, నీవు నేర్పిన విజయ నీరజాక్ష అంటారు కదా. అందుకోసం స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలి. నా వైపు నుంచి అయితే నేను చంద్రబాబు చెప్పింది చేశారా లేదా అనే విషయాన్ని చూడడానికి పారామీటర్ గా స్కిల్ సెన్సెస్ అనే విధానాన్ని ఎంచుకుంటా. స్కిల్ సెన్సెస్ మీద చంద్రబాబు ఏం మాట్లాడారు? ఎగ్జాక్ట్లీ 8 to 9 months will complete స్కిల్ సెన్సస్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. చూశారు కదా, దేశవ్యాప్తంగా కులగణన గురించి మాట్లాడుతున్నారు కానీ ఏపీలో తాము అధికారంలోకి రాగానే స్కిల్ సెన్సెస్ చేస్తామన్నారు. అంటే ఎవరి నైపుణ్యాలు ఎంత, ఎవరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఏం ఉపాధి కల్పించగలుగుతాం అని లెక్కేసేందుకు స్కిల్ సెన్సెస్ తీస్తామన్నారు. మరి 2 ఏళ్లుగా ఎక్కడన్నా స్కిల్ సెన్సెస్ తీయటం గానీ, అనౌన్స్ చేయటం గానీ, ఇదిగో ఇక్కడ యువతకి ఇలాంటి స్కిల్ ఉంది, వీళ్ళకి ఇలాంటి ఉపాధి కల్పించవచ్చు, లేదంటే ఇప్పటి వరకు ఇలాంటి ఉపాధి కల్పించాం అని చెప్పిన దాఖలా ఏమైనా ఉందా? ఐఎమ్ మోర్ థింకింగ్ అబౌట్ దట్ స్కిల్ సెన్సెస్. అధికారంలో ఉన్నప్పుడు అడ్డేముంటుంది స్కిల్ సెన్సెస్ తీసుకు
తీసుకోవడానికి? మరి ఈ విధానంలో ఏమైనా అడుగు ముందుకు పడిందా? పడుంటే గనుక చెప్పండి. ఇది హామీలకు సంబంధించిన సినారియో. ఇక అభివృద్ధి విధానాలు. అభివృద్ధి అంటే విజిబుల్ గా కళ్ళ ముందు లేమ్యాన్ కి, అంటే సగటు వ్యక్తికి కనిపించే ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా రాష్ట్ర అభివృద్ధి మీద, పరిపాలన మీద, జనం జీవితాల మీద ప్రభావం చూపించే విధానాలు అనుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకు ముందున్న ప్రభుత్వం పోర్ట్లు, హార్బర్లు కట్టాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అపారంగా దృష్టి సారించాము. ఎందుకంటే ఏపీకి We have a huge coastline of second largest coastline in fact country, 974 kilometers. We have an economy which is port-led economy. కోస్ట్ లైనే జీవనాధారం కాబట్టి, జీవరేఖ కాబట్టి మా అభివృద్ధి విధానంలో పోర్టులు కీలక భాగం అని క్లెయిమ్ చేస్తూ ఉండేది. 4 పోర్టులు ఏమో కట్టారు, 10 హార్బర్లు కట్టాలని తలపెట్టి అందులో సగానికి పైగా పూర్తి చేసిన చరిత్ర దాఖలా కనపడుతూ ఉంటుంది కదా. మరి అలాంటి విధానాలు, మ్యాసివ్ పోర్టులు అంటే మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్ కదా, అలాంటి కన్స్ట్రక్షన్స్ ని, అభివృద్ధి విధానాలని ఈ 2 ఏళ్లలో కూటమి ఏమైనా ఎంచుకుందా, చేసిందా? పోనీ తరతరాలుగా నానుతూ ఉన్న పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలిగిందా? చేస్తూ ఉందా? ప్రోగ్రెస్ ఉందా? ఎందుకంటే చెప్పా కదా మొదట్లోనే, కేంద్రంలో భాగస్వామిగా ఉంది. కేంద్రం ఏపీ మీద ఆధారపడి బతుకుతా ఉంది. పైగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్. మరి ఇలాంటి టైంలో ఈ పోర్టుల విషయంలో కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఏమైనా ముందడుగు ఈ 2 ఏళ్లలో పడిందా? పైగా ఇంకొక విషయం, చిన్నవో పెద్దవో కన్స్ట్రక్షన్స్ ఫిజికల్ గా కళ్ళ ముందు కనపడే డెవలప్మెంట్ అంటే చాలా మందికి ఇప్పటికీ పల్లెల్లోనూ, మిడిల్ క్లాస్ లోనూ, ఆలోచన గల తెలివి గల వర్గాల్లో చాలా మందికి సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణం గుర్తొస్తుంది. వందలు కాదు, వేల నిర్మాణాలు కదా. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట పక్కా భవనాలు కట్టి ఇలా బోర్డులు పెట్టి సచివాలయాలు, ఆర్బీకేలు పెట్టడం అంటే మామూలు విషయమా? అంతెందుకు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మాది ఆర్టీసీ బస్సు కూడా రాని ఒక పల్లెటూరు. అలాంటి చోట్ల ఖాళీగా ఉండే బంజర్లో గ్రామ సచివాలయం, ఆర్బీకే పక్కపక్కన కట్టేశారు. వారిని ఇలాంటి పల్లెటూళ్ళలో, ఇంత మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంతలా ఎఫర్ట్ పెట్టారా అని అనిపించింది. అదంతా జరిగింది కేవలం 3 ఏళ్లలోనే కదా, కరోనా పోగా మిగిలిన కాలం కదా. మరి ఇప్పుడు కరోనా లాంటి అడ్డంకులు లేవు. పైగా కేంద్రం అన్ని రకాలుగా మన మీద ఆధారపడుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అభివృద్ధి విధానాలని వాస్తవంలోకి తీసుకురాగలిగామా? తీసుకురాగలిగితే కనుక ఎస్ తీసుకొచ్చారు, ఇదిగో ఇక్కడ అని మాట్లాడండి, తెలుసుకుంటారు జనం. అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా అవేర్నెస్ కోసం అని చెప్తున్నాం కదా, అందుకని. ఇక విధానాలు అంటే నిర్ణయాలు ఎలా ఉన్నాయి అని. మేజర్ గా రాష్ట్రాన్ని ఈ 2 ఏళ్లలో కుదిపేసిన నిర్ణయాలు 2 ఉన్నాయి. ఒకటి పిపిపి, అంటే ప్రైవేటైజేషన్ పెట్టుకున్న ముద్దు పేరు అని లెఫ్ట్, వైసీపీ, ఇక ఆలోచన గల వాళ్ళు, బ్యూరోక్రాట్లు కావచ్చు, ఇంకెవరైనా కానీ అంటూ ఉన్నారు కదా. ఈ పిపిపి అన్ని రంగాల్లోనూ చొరబడిపోయింది కదా. మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసి, అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కట్టిస్తాము అని చెప్పడం తీవ్ర దుమారం రేపింది. జగన్ తీవ్రంగా అబ్జెక్ట్ చేశారు కదా. ఆయన విపక్షానికి అధ్యక్షుడు, గత ముఖ్యమంత్రి కదా, అందుకని ప్రత్యేకంగా కోట్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకు ఊరికనే ఇచ్చేసేయడము, మీ జీతాలకు కూడా గవర్నమెంట్ ఇవ్వడం, ఇట్లాంటి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పదు. ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ది డెకేడ్. చూశారు కదా, జగన్ ఇలా అంటూ ఉన్నారు, అభ్యంతరం చెప్తా ఉన్నారు. పైగా ఏపీ చరిత్రలోనే, ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎప్పుడూ చూడనట్టుగా 1 కోటి సంతకాల సేకరణ అనే మహోద్యమాన్ని వైసీపీ ఈ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా నిర్మించింది కదా. ఇలా 1 కోటి సంతకాలు ఒక ఇష్యూ మీద సేకరించిన ఘటన నాకు తెలిసైతే లేదు. రాష్ట్ర విభజన సమయంలో కూడా మానవహారాలు లాంటివి తీశారు కానీ సీమ, కోస్తా ప్రాంతాల్లో ఇలా సంతకాల సేకరణ, అది కూడా మ్యాసివ్ నెంబర్, 1 కోటి లాంటివి జరగల. ఇప్పుడు జరిగింది అంటే జనం ఏకమయ్యారు దాని మీద అని అనుకోవచ్చు. సరే, వాళ్ళు విపక్షాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ 1 కోటి ఈజ్ ఏ బిగ్ నెంబర్ కదా. ఇక ఆ తర్వాత 99 పైసలకా ఏమి భూమి, నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా, తప్పేంటి? ఇలా లోకేష్ గాని, చంద్రబాబు గాని పదే చెప్పారు కదా బరాబర్ ఇస్తామని. అలా ఇవ్వడం మీద కూడా భారీగా, తీవ్ర స్థాయిలో రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది కదా. పైగా ప్రతి విషయంలోనూ రాయితీలు గాని, ప్రకటనలు గాని భారీ స్థాయిలో ఉన్నాయి. గ్రౌండ్ అవుతున్నవి ఎన్నున్నాయి, ప్రజలకి నేరుగా ప్రయోజనం కలిగించినవి ఎన్నున్నాయి, అసలు ఉద్యోగాలు గాని, ఉపాధి గాని, రాష్ట్ర ఖజానాగా ఆదాయం గాని ఎంత వచ్చింది ఇలాంటి నిర్ణయాల వల్ల అని మాట్లాడుకోవడం కనపడతా ఉంది. అప్పుడే వచ్చేస్తాయా, 5 ఏళ్ళు కదా మ్యాండేట్, చూడండి చివరి వరకు అని చెప్పడానికి ట్రై చేయొచ్చు మొదట్లో, కరెక్టే. కానీ ఎంతకాలం చెప్తాం, ఎల్లకాలం చెప్పలేం కదా. 6 నెలలో, సంవత్సరమో, సంవత్సరంన్నరో కష్టంగా చెప్పామనుకోండి, కనీసం 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత అయినా కానీ ఇదిగో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వచ్చింది, ఇదిగో ఇక్కడ ఈ రాయితీలు ఇవ్వడం మూలాన
ఇంతమందికి ప్రయోజనం కలిగింది అని చూపించాలి కదా. అలా చూపించే ప్రయత్నాలు కనీసం అడుగులు పడుతూ ఆరంభంలో అయినా ఉన్నాయి ఎక్కడన్నా ఉంటే గనక చెప్పండి, రాష్ట్రం మొత్తం తెలుసుకుంటుంది కదా. అంటే విధానాల పరంగా పీపీపీ లాంటివైనా 99 పైసలకే భూములు కేటాయింపు లాంటివైనా కానీ దుమారం అయితే గట్టిగా రేపాయి కానీ మరి దానివల్ల ఎంత ప్రయోజనం కలిగింది అంటే ఇప్పటికీ సమాధానం కోసం రాష్ట్రం ఎదురు చూస్తూనే ఉంది. మరి ఎలాంటి ఆన్సర్ ఎదురొస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇక ఆ తర్వాత 4వ ఆస్పెక్ట్ ప్రచారాలు. ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి? ఈ విధానాలకి ప్రచారాలకి దగ్గర సంబంధం ఉంది. 23 నెలలు పరిపాలన, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత. చూడండి చంద్రబాబు రిథమిక్ గా ఎలా చెప్పారు. 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే భారీ స్థాయిలో జరగబోతోంది ఏదో అని అయితే చెప్తూ ఉన్నారు కానీ అది కళ్ళ ముందుకు వచ్చిందా అని అంటే ఇంకా రాని పరిస్థితే. ఎగైన్ అప్పుడే కంగారు పడితే ఎట్లా, అలా మాట్లాడితే ఎలా, ఇంకా చాలా టైం ఉందిగా అనే క్వశ్చన్ ఇప్పటికీ కూటమికి ఉంది. కానీ ఎంతకాలం ఉంటుంది? సగం పరిపాలనా కాలం పూర్తి అయ్యే నాటికి ట్రాన్స్ఫర్మేషన్ కనిపించకపోతే గనక ఇది కూడా ప్రచారమేనా? ఏది ఇది వరకు ప్రకాశం జిల్లాలో ఏషియా పల్ప్ లాంటి 22,000 కోట్ల ఏమో ఆసియాలోనే అతి పెద్ద పేపర్ ఇండస్ట్రీని తెచ్చామని, కడపలోనే కాదు కర్నూలులో కూడా స్టీల్ ప్లాంట్ కడతామో అని పదే శంకుస్థాపనలు చేయడం లాంటివన్నీ చూసింది కదా ఆంధ్రప్రదేశ్. ఇలాగే మళ్ళీ చేస్తున్నారు అనిపించే పరిస్థితి మళ్ళీ రావచ్చు. అలా జరిగితే గనక అది రాజకీయంగా టీడీపీకే ఇబ్బందికరం. ఎందుకంటే గతంలో అలాంటి ప్రచారాలు చాలా చేశారు, అవేమి జరగలేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. ఆధారాలు కూడా ఇదిగో మీరు చూస్తూ ఉన్నారు కదా. అందుకోసమని ఇప్పుడు ఆధారాలు చూపించాల్సిన పరిస్థితి, అంటే నిదర్శనాలు అంటారే ఆధారాలు అంటే, ఇదిగో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అని చూపించాల్సిన పరిస్థితి కూటమి మీద, టీడీపీ నాయకత్వం మీద ఒత్తిడి పెంచడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు ఇసే బిగ్ టైం. ఆ తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్ రాలేదా, చూడలేదా అని అడగడానికి ట్రై చేస్తారేమో. ముందుగా నేనే చెప్తా ఉన్నా, భారీ ఇండస్ట్రీ అంటే ఈ మధ్యన పదే క్లెయిమ్ చేస్తున్నవి 2. ఒకటి గూగుల్ డేటా సెంటర్ 130,000 కోట్ల ఏమో పెట్టుబడి అని చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రలో వస్తోంది అంటున్నారు కదా. శంకుస్థాపన కూడా చేశారు. శంకుస్థాపనలు అంటే చాలా జరుగుతాయి. మనం కడప, కర్నూలు స్టీల్ ప్లాంట్లు కూడా చేస్తున్నాం. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అది. అయితే ఈ పెట్టుబడుల మీద 2 రకాల వాదనలు సర్ఫేస్ అవుతున్నాయి. ఒకటి, ఈ స్టీల్ ప్లాంట్ అయినా కానీ ఆ డేటా సెంటర్ అయినా కానీ తమ హయాంలోనే వచ్చింది, డేటా సెంటర్కి అయితే తాము శంకుస్థాపన కూడా చేశాము అని జగన్ ఆధారాలు చూపించడమే కాదు. ఈ డేటా సెంటర్ లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తా ఉన్న కేబుల్. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈ రోజు ఇది జరుగుతా ఉంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇదిగో ఆర్గ్యుమెంట్ చూశారు కదా, మొత్తం సబ్సీ కేబులింగ్ ఇవన్నీ వేశాము అని జగన్ మాట్లాడుతుంటారు. తమ హయాంలోనే జరిగింది అని చెప్తూ ఉంటారు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది డేటా సెంటర్ల మీద ప్రపంచవ్యాప్తంగా విభిన్న కోణంలో చర్చ జరుగుతూ ఉంది. ప్రకృతి వనరుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, జనం జీవితాల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, పవర్ కన్సంప్షన్ ఎంత తీవ్రంగా ఉంటుంది అని మాట్లాడడం కనపడతా ఉంది. అన్నిటికీ మించి భారీ స్థాయిలో పెట్టుబడి అని చెప్తా ఉన్నా కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి. డేటా సెంటర్ ఇట్ సెల్ఫ్ అంటేనే ఒక గోడౌన్ లాంటిది, దానివల్ల కొన్ని వందలు మాత్రమే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అని అవగాహన ఉన్నవాళ్ళు, ఏది ప్రకృతి పరమైన పరిస్థితుల మీద ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం మీద అవగాహన ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలా కాదు వీళ్ళందరూ అభివృద్ధి వ్యతిరేకులు, డేటా సెంటర్ వస్తే గనక ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయ్యి దాని చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వస్తాయి, ఏ పట్టుకోమైపోతుంది వైజాగ్ అని సమర్థించే వాళ్ళు చెప్తా ఉన్నారు. అది పార్షియల్ గా మాత్రమే నిజమై ఉండొచ్చు. ఎందుకని ఒకవేళ డేటా సెంటర్ చుట్టూనే అభివృద్ధి జరిగితే గనక మరి విదేశాలకి సేవలు అందిస్తుంది డేటా సెంటర్ అని చెప్తున్నాం కదా, అక్కడ అభివృద్ధి జరగట్లేదా? ఇక్కడి నుంచి అక్కడికి డేటా సెంటర్ సర్వీసెస్ వాళ్ళు సబ్సీ కేబులింగ్ ద్వారా తీసుకుంటున్నారు అంటే డేటా సెంటర్ నేరుగా అభివృద్ధితో లింకప్ అయి ఉంది, డేటా సెంటర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనే వాదన నిజం కాదు అని అర్థమైపోతుంది కదా. దేశ విదేశాలే డేటా సెంటర్ మీద ఆధారపడతాయి అని మనమే అంటాము, పైగా అది ఉంటేనే చుట్టూ అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాం. అంటే ఒక కాంప్లెక్సిటీ, కాంట్రడిక్షన్ ఉంది ఆ వాదనలో. మనం ఆ బ్రాండ్ పేరుతో పబ్లిసైజ్ చేసుకోవచ్చు, మనం అంత విశిష్టమైన బ్రాండ్ తెచ్చాము అని చెప్పుకోవాలన్న తాపత్రయం అందులో ఉంది. తీరా చూడబోతే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ మనం డేటా సెంటర్ కి 25,000 కోట్లకు పైగా మినహాయింపులు ఇవ్వడం మీద. Google AI is gone to Vizag is the headline. They are giving 22,000 crores incentives. State GST 100% reimbursement is going to be given. Now if I do that, what will you tell me?
చూశారు కదా ప్రియాంక్ ఖర్గే ఆయన మల్లికార్జున ఖర్గే కొడుకు కర్ణాటక మంత్రి ఏమంటున్నారు, అలా మేమైతే ఇవ్వం అని చెప్తూ ఉన్నారు కదా. అంటే ఉద్యోగాలు వచ్చేది తక్కువ, ప్రకృతి పరమైన ఇంపాక్ట్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఇంకో పక్కన 25,000 కోట్ల మినహాయింపుల అంతర్జాతీయంగా అన్ని లక్షల కోట్ల ఆర్థిక వెయిటేజ్ ఉన్న గూగుల్ లాంటి కంపెనీకి రాష్ట్రం ఆదాయాన్ని వదులుకొని స్వాగతం పలికామా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనం ప్రచారాలు ఎంతైతే చేస్తున్నామో అంతే స్థాయిలో మనం సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్స్ కూడా ఎదురొస్తున్నాయి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. నేను వీటిలో వేటిని వ్యతిరేకించట్లా, వాస్తవాలు జనానికి చెప్పడానికి మాట్లాడుతున్నా. అర్థమైంది కదా మీకు? ఇది ప్రచారాలు, వాటి వెనక వాస్తవాలకు సంబంధించిన ముఖ చిత్రం. ఇక 2 ఏళ్ల పరిపాలన మీద జనం ఏమంటున్నారు? నేను మొదట్లో కోట్ చేశా కదా, నేను ఒక చిన్న వీడియో చేసి రెస్పాండ్ అవ్వండి అంటే చాలా బ్యూటిఫుల్ గా ఆలోచనాత్మకంగా రాజకీయాలు పక్కన పెట్టి రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ట్రూలీ ఫ్రమ్ ద హార్ట్ నా ధన్యవాదాలు. ఇంతకీ ఏమన్నారో చూడండి. కొంతమంది విధానపరమైన విషయాల మీద ఇదిగో ఇలా మాట్లాడారు, ఇంకొంతమంది అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మైల్ స్టోన్స్ ప్రచారాలు చాలా చేస్తున్నారన్న, స్కూళ్లు తెరుస్తా ఉన్నారు, పిల్లల కష్టాలు మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకి ఇస్తాము అని చెప్పినవన్నీ ఇచ్చేలాగా చూడండి అన్న అని అడుగుతూ ఉన్నారు. అంటే అందట్లేదు, ఆల్రెడీ బ్యాగులు లాంటివి ఇవ్వలేము అంతర్జాతీయ సంక్షోభం వల్ల అని చెప్పిన పరిస్థితులు పేదలకి ఎంత బలంగా తాగుతున్నాయి అనేది ఈ కామెంట్ చెప్తా ఉంది. ఆ తర్వాత ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద ప్రతాపమైనా కొంచెం పనితీరు కూడా చూపించండి అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఇదిగో ఇలా రంగాల వారీగా మాకు నచ్చింది కూటమి అని చెప్పి స్టార్స్ ఇస్తూ రియాక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే ఏమనిపించింది? కీటాక్స్ లో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇది స్వాగతించాల్సిన విషయం. మీరు ఫలానా పార్టీని అభిమానించండి, ఆదరించుకోండి, ఓటేసుకోండి, మీ ఇష్టం. కానీ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాత్రం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఆలోచించడము, ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన విషయం, టాపిక్ అని గుర్తెరిగి రియాక్ట్ అవడం అనేది రియల్లీ అప్రిషియబుల్ కదా. అందుకోసమే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరి ఈ 2 ఏళ్ల మీద మనం ఇంతలా మాట్లాడుకున్న తర్వాత మీరైతే ఏం చెప్తారు? కూటమి పరిపాలన ఎలా ఉంది, ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు? ఇలాంటి పరిస్థితులు ఎలాంటి రాజకీయ పరిణామాలకి దారి తీయొచ్చు? కామెంట్ నిర్మాణాత్మకంగా పార్లమెంటరీ లాంగ్వేజ్లో చేయండి. దిస్ ఈజ్ కీటాక్స్.